ఇప్పుడు ఆ, ఈ ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారు ఇదంతా ఈ ఆర్గ్యుమెంట్ నేను విన్నాను కొద్దిసేపు. బీసీలకు రిజర్వేషన్లు కావాలనా వద్దా అనేది చర్చ కాదు. అది నిర్ద్వందంగా బీసీలు పూర్తిగా కూడా రాజకీయంగా అణగదొక్కబడేటువంటి ఒక వర్గం. ఆ, ఇవాళ శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ లేకపోతే అనేక ఆ, ప్రజాప్రాతినిధ్య స్థానాలలో బీసీలకు సరి అయినటువంటి ఒక వాటా లేదు. ఇంతకుముందు రవీందర్ రెడ్డి గారే మాట్లాడుతూ దాదాపు ఒక 100 కులాలకు ఇంతవరకు కనీస వార్డు మెంబర్గా కూడా రాలే. కాబట్టి చర్చ అది కాదుగా. చర్చ బీసీలకు రిజర్వేషన్ పెరగాల, సముచితమైనటువంటి ఒక వాటా లభించాలా, మేమెంతో మాకెంత వాటా లభించాలా. అయితే మీరెంతో మీకంత వాటా ఇస్తా అని చెప్పని డిక్లరేషన్ చేసిన తర్వాత నాకు బాగా గుర్తు 31 ఆగస్ట్ నాడు లాస్ట్ టైం మనము ఆర్డినెన్స్ పట్టుకొచ్చినాడే మనం ఫస్ట్ బిల్స్ 31 ఆగస్ట్ 2025 నాడు మనం చర్చ చేసినాం. ఇదే జీటీవీలో రాత్రిపూట చర్చ చేసినాం. మా సిరన్న కూడా వచ్చినాడు. అప్పటికే మనం అంత అయిపోయింది, ఇక బిల్స్ వచ్చేసినాయి, గవర్నర్ గారు సంతకం పెడుతున్నారు, వెంటనే ఎన్నికలకు పోతున్నాము అని చెప్పిండ్రు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ సీకున్న ఆపలేడు, కరుణాకర్ రెడ్డి గారు కావాలనుకున్నా ఇవ్వలేరు, శరత్ అన్న కావాలనుకున్నా ఇవ్వలేడు, మీరు కావాలనుకున్నా ఇవ్వలేరు. ఇది దేర్ మస్ట్ బి అ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, కాన్స్టిట్యూషనల్ శాంక్షన్. ఒక నియమ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ నియమ నిబంధనలు సుప్రీంకోర్టు ఒక చట్టం చెప్పింది, ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది మీరు పాటించి, ఆ ట్రిపుల్ టెస్ట్ లో భాగంగానే మీరు డెడికేటెడ్ కమిషన్ పట్టుకొచ్చినారు. పట్టుకొచ్చిన తర్వాత మీరు ఆ రిపోర్ట్ నేను నా బాధ అంతా ఏంటి అంటే, నాకు చిత్తశుద్ధి ఉంది ఇవ్వాలా అని అంటున్నావు. నీకు చిత్తశుద్ధి ఉండగానే సరిపోదు. ఆ చిత్తశుద్ధిని అమలు చేయాలంటే రాజ్యాంగ సూత్రాలకు నిబంధనలకు లోబడి నువ్వు అమలు చేయాలా. అమలు చేసినప్పుడు మాత్రమే నీ చిత్తశుద్ధి అనేటువంటిది, యువర్ ఇంటెన్షన్స్ విల్ బికమ్ యాక్షన్స్. లేకపోతే ఇంటెన్షన్స్ గా మిగిలిపోతాయి. నేను రేవంత్ రెడ్డికి ఉందా లేదా అనే చర్చను పక్కన పెట్టండి, ఇది ప్రభుత్వానికి ఉందా లేదా పక్కన పెట్టండి. బట్ ఇఫ్ దేర్ ఇంటెన్షన్స్ హ్యావ్ టు బి జెన్యూన్లీ బికమ్ యాక్షన్స్ అండ్ బీసీస్కు రిజర్వేషన్స్ రావాలా అంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా లోపభూయిష్టం. నేను ఐ పార్షియల్లీ అగ్రీ విత్ వేణుగోపాల్ అన్న, ఐ పార్షియల్లీ డిసగ్రీ విత్ వేణుగోపాల్ అన్న ఆన్ 1 or 2 పాయింట్స్. అగ్రీ ఎక్కడ అంటే ఇది రాజ్యాంగబద్ధమైన చర్య, ఇది కాన్స్టిట్యూషన్ లోబడి చేయాల్సిన పనిది. కానీ ఇష్టం వచ్చినట్టుగా నేను మార్చ్ 25వ తారీఖు నాడు 2 బిల్స్ పాస్ చేసి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తా, అది అక్కడ పెండింగ్ లో ఉంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ ఏదో కామెంట్లు అడిగితే దానికి సంబంధించిన సమాచారం నేను ప్రజలకు చెప్పను. తర్వాత నేను 31 జూలై నాడు ఒక ఆర్డినెన్స్ పట్టుకొస్తా, మళ్ళీ నేను 31 ఆగస్టు నాడు మళ్ళీ బిల్స్ పట్టుకొస్తా, ఆ బిల్స్ పెండింగ్ ఉన్న తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు జీవో పట్టుకొస్తా అనేటువంటి ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ శాంటిటీ, వ్యాలిడిటీ లేనటువంటి ఒక చర్యలు ఎత్తున్నాయో ఇవి ఇంటెన్షన్స్ గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇవి యాక్షన్స్ రావు అని చెప్పని మనం లాస్ట్ టైం బిల్స్ నాడు కూడా సిరన్న కూడా ఉన్నాడు చర్చలో. బహుశా నేను ఇట్లనే జూమ్ లో ఉన్నా, వారు స్టూడియోలో ఉన్నట్టున్నారో మరి అట్లే మొత్తానికి జరిగింది, లేదు వారు జూమ్ లో ఉన్నారో మొత్తానికి ఏదో జరిగింది. ఆ రోజు కూడా ఇదే చర్చ చేసినాం. ఇది అవుతుందాకా ఇది అవుతుందంట అన్నట్టుగానే ఏం చేసినారు, మళ్ళీ ఇప్పుడు అవి పెండింగ్ లో పెట్టేసి మళ్ళీ ఇవాళ జీవో పట్టుకొచ్చినారు. ఇది కోర్టులు మళ్ళా తప్పుపట్టేటువంటి ఒక ప్రమాదం ఉంది. ఎందుకు బీసీలను అడకత్తెరలో పోక చెక్క లెక్క రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు కేసులు ఎందుకు వేయాలా, ఆపాలా, ఎందుకు ఆ పరిస్థితి రావాలా? ఇప్పుడు రవీందర్ రెడ్డి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకం కాదు. ఒక్క మాట రవణ, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. రైట్ ట్రయల్ అథారిటీ ఇవాళ ఈ ప్రభుత్వం చేతిలో ఉంది. చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి, కోర్టు తీర్పులకు లోబడి ఒక విధి విధానాలను అమలు చేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వవచ్చు. ఒకవేళ గనక ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఇన్ని చేస్తే కూడా 50% దాటని పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎమెండ్ చేసైనా షెడ్యూల్లో పొందుపరిచైనా సరే రిజర్వేషన్ పెంచే పరిస్థితి ఏర్పడితే నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలా. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేట దాఖలాలు ఈ ప్రభుత్వం కనబడదు. నువ్వు లీగాలిటీని, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ను, ప్రొసీజర్స్ ను పాటించట్లేవు. తర్వాత డెమోక్రాటిక్ గా, ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే విషయంలో నువ్వు లోపభూయిష్టంగా వ్యవహరిస్తా ఉన్నావు. బట్ ఎట్ ఎవ్రీ ఈవెంట్ మా సీనన్న సపోర్ట్ చేస్తున్నాడు, మా సాడులు సీనన్న, మా జాదుల సీనన్న, శ్రవణ్ అందరం సపోర్ట్ చేస్తున్నాం. ప్రతిసారి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్ చేసిన ప్రతిసారి కూడా మళ్ళీ ముఖం మీద నీళ్లు కొడుతున్నారు. దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇవాళ కోర్టు ఎందుకు చెప్పింది, నేను మళ్ళీ కూడా ఇంటర్ఫియర్ అవుతాను, కోర్టు ఎందుకు చెప్తా ఉంది? ఆ ఇచ్చే అవకాశం ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇచ్చే అవకాశం ఎందుకు ఇస్తా ఉన్నారు మీరు? యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్,
డెమోక్రాటిక్ ప్రాసెస్ ఇన్ ద పార్లమెంట్. ఈ రెండింటినీ నువ్వు సరిగ్గా చేస్తలేవు. నా ఇది చేయలే, ఇది చేయలే, అది బాధ అంతే. ఇక తర్వాత మద్దతు ఇస్తారా ఇయ్యరా, ఇక అది నేను ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్. నేను చర్చ నుంచి బయటికి పోతా. ఇంతకంటే మించి లేదు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఒక్క 5 నిమిషాలు అమలు చేసే శక్తి ఉంది. అవసరమైతే పార్లమెంట్ స్తంభింపజేసే రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఉన్నాడు, నరేంద్ర మోడీ గారు చోటాబాయి మనిషినాడు. ఇన్ని ఉన్న తర్వాత వాటిని అమలు చేయకుండా ఇవాళ భావోద్వేగాలతో రెచ్చగొట్టి వాళ్ళందరూ వస్తుందా 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 అని ఆశ ఎదురు చూస్తూ జీవో పెట్టిన నువ్వు బిల్స్ పెట్టినాడు అట్లే అనుకుంటే, ఆర్డినెన్స్ పెట్టినాడు అట్లే అనుకుంటే, నువ్వు మళ్ళీ రెండోసారి బిల్స్ పెట్టినాడు అట్లే అనుకుంటే, మళ్ళీ జీవో నాడు కూడా ఇట్లే అనుకుంటుంటే, ఎందుకు వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ అస్? అంటే కేంద్రంలో అధికారం లేదు కదా. ఒక్క నిమిషం శ్రావణ్ గారు, రాష్ట్రాల్లో ఉంది కానీ కేంద్రంలో అధికారులు. ఒక్క భరత్ గారు ఒకటే విషయం నేనేమంటే